సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిన్నారం గ్రామంలో కొంతమంది దుండగులు హిందూ దేవాలయాలను, విగ్రహాలను కూల్చడంతో జిన్నారం వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జిన్నారంలో విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా ఘోరమని ఎమ్మెల్సీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. మత విద్వేషాలు, అల్లర్లు జరగడం చాలా బాధాకరమన్నారు. అలాగే కాశ్మీర్లో 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. జిన్నారం మండలంలో జిన్నారం గ్రామంలో ఒక వర్గం శివుని టెంపుల్లో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయడం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు గట్టి చర్య తీసుకుంటే ఇలాంటి చర్య జరగకు. ఇది దారుణం. ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిన్నటికి నిన్న ఇంత దారుణం జరిగిన తర్వాత మళ్ళీ ఒకటి పోలీసు వాళ్ళు ఏంటంటే, ఒక్కసారి ఇది సెన్సిటివ్ ఇష్యూ, హిందువుల మీద దాడి జరిగిన ఇష్యూ, దీన్ని ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు మార్నింగ్ ఇంట్లో నుండి అక్కడ గుడికి వెళ్దామని ప్రపోజల్ చేస్తే దారి మధ్యలో అరెస్ట్ చేయడం, ఇది పోలీసుల దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఊరు, దాన్ని ఒకసారి చూద్దామని ప్రపోజల్ పోతా ఉంటే దారి మధ్యలో మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా గట్టి చర్య తీసుకోవాలని మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు పోవడానికి లేదు, ఫంక్షన్ నేను పంపిస్తాను కానీ ఇప్పుడు పోవడానికి లేదు.